గుడ్ మార్నింగ్ అండి. సో లాస్ట్ క్లాస్లో హోమ్ రూల్ ఉద్యమం తిలక్ గారి కాన్సెప్ట్ చూసాము. ఇవాళ అదే హోమ్ రూల్ ఉద్యమం అనిపి సెన్ ఒక హోమ్ రూల్ ఉద్యమం నిర్వహించిందండి. 1916 సెప్టెంబర్ 15. ఇవి ఇంపార్టెంట్. 1916 సెప్టెంబర్ 15 అనిపి సెన్ హోమ్ రూల్ ఉద్యమం నిర్వహించింది. ఎక్కడ అంటే మద్రాసు ప్రాంతంలో నిర్వహించారు. సో అనిపి సెన్ ఎవరు? ఐర్లాండ్ వనిత. హోమ్ రూల్ అనే కాన్సెప్ట్ ఐర్లాండ్కి సంబంధించిన కాన్సెప్ట్. అలాగే అనిపి సెన్కి ఒక బిరుదుంది. ఏంటంటే గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ లేడీ, భారతదేశ పూర్వవృద్ధ మహిళా అనేసి. గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ లేడీ ఒక బిరుదుంది. ఇప్పుడు 1916 మనకి మద్రాసు ప్రాంతంలో హోమ్ రూల్ ఉద్యమం నిర్వహించింది. ఈ హోమ్ రూల్ ఉద్యమ భాగంలోనే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో బీటీ కాలేజ్ ఏర్పాటు చేయడం. సో భారతీయ ప్రజల్ని కొద్ది మేల్కొల్పడానికి. అలాగే వారణాసిలో సంస్కృత కళాశాల ఏర్పాటు చేసింది. వారణాసిలో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. వారణాసిలో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేయాలి. సో ఇప్పుడు ఉద్యమం రోజు రోజుకి ఎక్కువైపోయింది. బిపి వాడియా, జమునా దాస్, మోతీలాల్ నెహ్రూ, చటర్జీ వీళ్ళందరూ మనకి అనిపి సెన్ స్థాపించిన హోమ్ రూల్ ఉద్యమంలో భాగం. జవహర్లాల్ నెహ్రూ సభ్యత్వం తీసుకున్నాడు ఈ హోమ్ రూల్ ఉద్యమంలో. మనకు పోటీ పరీక్ష చూస్తే బాగా గుర్తుపెట్టుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ సభ్యత్వం తీసుకున్నాడు ఈ హోమ్ రూల్ ఉద్యమంలో భాగంలో. ఇవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి ఈమె ఆగడాలు 1917లో బ్రిటిష్ ప్రభుత్వం ఈమెను ఊటీలో అరెస్ట్ చేసింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఊటీలో అరెస్ట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అరెస్ట్ చేస్తే ఉద్యమం ఇంకాస్త ఎక్కువైందన్నమాట. ఎందుకంటే ఈవిడ విదేశీ వనిత అయినా భారతీయ ప్రజల కోసం ఫైట్ చేస్తామని బ్రిటిష్ వాళ్ళు అడిగారు. నువ్వు ఏదైనా ఉంటే మనకు మనం సహాయం చేసుకోవాలి కదా, మన భారతీయులకు నువ్వు ఎట్లా సహాయం చేస్తావు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అడిగారు. అడిగితే అవి ఏం చెప్తుందంటే, ఒక దేశం మీద పెత్తనం చెలాయించే అధికారం మీకు ఎలా వివరించారు? భారతీయ ప్రజలు అమాయక ప్రజలు కాబట్టి మీరు ఇన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్నారు. అది లేదు అంటే ఈ లోపల మనకి వాళ్ళు మనం తరిమేస్తుండేవాళ్ళు అనే కాన్సెప్ట్ని నిజంగా అనే కాన్సెప్ట్ని మనకు వాళ్ళు చెప్పడం అనేది ఆమె చెప్పడం కనిపిస్తుంది. దీంతో ఆమె ఏం చేస్తారంటే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఊపిలో అరెస్ట్ చేసి ఉద్యమం బాగా జరుగుతుంది. ఈ సందర్భంలో మరొకసారి 1917లోనే ఆమె వల్ల రిలీజ్ జరుగుతుంది. ఈ బిట్టు మనకి ఎక్కడ వచ్చిందంటే 1917 జూలైలో అరెస్ట్ చేసి 1917 సెప్టెంబర్లో విడుదలైన ఒక ప్రముఖమైన వ్యక్తి ఎవరు అని చెప్పేసి 2025 జూలై డిఎల్ ఎగ్జామ్ జరిగినప్పుడు జిఎస్ పేపర్లు అడిగారండి. ఈ బిట్ను బాగా గుర్తుపెట్టుకోవాలి. 1917లో అరెస్ట్ చేసి విడుదలైన వ్యక్తి అంటే అనిపి సెన్. విడుదలైన తర్వాత ఈ ఉద్యమం ఇంకా బాగా జరిగి ఈ విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నారు. అందుకోసం కొన్ని కాన్సెప్ట్ కరపత్రాలు తీసుకొస్తున్నారు. ఏంటంటే హోమ్ రూల్ కరపత్రం ఒకటి, నవభారత సమాజ కరపత్రం ఒకటి, ఇలా కొన్ని కరపత్రాలు తీసుకొచ్చి ప్రజల్లో మనకి బాగా అవగాహన కల్పిస్తుంది. యంగ్ ఇండియాలో ఒక పత్రికను స్థాపిస్తుంది. న్యూ ఇండియాలో ఒక పత్రికను స్థాపిస్తుంది. అలాగే ఈ సందర్భంలోనే మనకి 1919 చట్టం ప్రకారం భారతీయ ప్రజలకి స్వతంత్ర పరిపాలన కల్పిస్తామని చెప్పేసి మనకి ఈ మార్టిన్ జెన్స్ఫర్డ్ సంస్కరణలు చెప్పడం కనిపిస్తుంది. దీంతో ఆవిడ ఏమంటుందంటే ఉద్యమాన్ని నిలిపేసి బాగా ఆనందపడుతుంది. ప్లస్ భారతీయ స్వతంత్రత కల్పిస్తున్నట్టు మనకు స్వతంత్ర గడియలు దగ్గరగానే ఉన్నాయి,
అనే కాన్సెప్ట్తో ఆ ఉద్యమాన్ని ఆపేస్తుంది. ఆ ఉద్యమాన్ని ఆపేసిన తర్వాత భారతీయ సమాజంలో మనకి ఇప్పుడు ఒక కీలకమైన పాత్ర జరుగుతుంది. దీంతో తిలక్ గారి చొరవతో, బాలగంగాధర తిలక్ చొరవతో కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి ఈవిడ ఎన్నికవడం జరుగుతుందన్నమాట. అలా భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ అని బెసెంట్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి, అని బెసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ అని బెసెంట్ అండి. సో ఇది మనకి కొన్ని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్లుప్తంగా కొన్ని అంశాలు హోమ్ రూల్ ఉద్యమం అని బెసెంట్. అలాగే విదేశాల్లో హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించింది ఎవరు అనేది తర్వాత వీడియోలో కలుస్తున్నామండి. యాస్పిరెంట్స్ అంటే ఒకసారి చూస్తున్న వాళ్ళంటే నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తాం. మీ సపోర్ట్ ఉంటే మరో వీడియో చేయగలిగిన నాకు ఉత్సాహం ఉంటుంది. థ్యాంక్ యూ. ఏపీ సెట్ ప్రిపేర్ అవుతున్నామండి. ఎవరైనా యాస్పిరెంట్స్ ఇద్దరు ఉంటే ఏపీ సెట్ ప్రిపేర్ అవుతున్నారు, నేను దానికి సంబంధించే కంటెంట్ ఇస్తాను. ఎందుకంటే నేను క్వాలిఫై అయ్యాను, నెట్ సెట్ క్వాలిఫై అయ్యాను, నాకు ఐడియా ఉంది దాని మీద. ఒకసారి చూడండి, దాన్ని ఇవే వస్తాయని కాదు, ఒకసారి సబ్జెక్ట్ని అవగాహన చేసుకోండి. థ్యాంక్ యూ.